రూమ్ మేకర్ పార్ట్ 12 ఈ పార్ట్ లో నేను ఒక డిసిజన్ తీసుకున్నా, అది ఏందనేది రివీల్ చేస్తా. ఈ పార్ట్ లో ఈ వాల్ లో ఇక్కడ మొత్తం ఎంటీ అనిపిస్తుంది. ఇది కూడా ఏదో ఒక లెక్క కొంచెం జుగాడ్ చేసి ఫిల్ చేసేద్దామని ఫిక్స్ అయినా. అది కూడా మన దగ్గర ఉన్న ఈ 6 యానిమే స్టిక్కర్స్ తోనే ఫిల్ చేస్తాం. వీటికి కూడా వెనక ఎట్లాంటి గ్లూ అయితే ఏం రాదు, మనమే డబుల్ ప్లాస్టర్ తో అడ్జస్ట్ అవ్వాలి. ముందైతే ఒకటి పెట్టి చూసిన ఎట్లుంటదని, పర్లేదు బానే ఉంది, కంటిన్యూ చేసేసిన. వాల్ కి స్టిక్ చేసేటప్పుడు అక్కడ ఏం డస్ట్ లేకుండా చూసుకోండి. ఇలా చిన్న దుమ్ము ఉంది, నేను దాన్ని ఇట్లా తీసేసి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మన దగ్గర మొత్తం కంప్లీట్ దగ్గర పెట్టి అతిక పెట్టి అనే స్టిక్కర్స్ లో ఓన్లీ 6 ఉన్నాయి. వాటితోనే ఇదంతా ప్రాపర్ గా సెట్ అవ్వాలి. కొంచెం దూరం ఉన్న ఎట్లయినా సరే కానీ సెట్ అవ్వాలి. కాకపోతే ప్రాపర్ సైజ్ తో ఉండాలి. మొత్తం ప్రాపర్ గా స్టిక్ చేయకుండా ఓన్లీ ఇట్లా ఎడ్జెస్ మాత్రం స్టిక్ చేసుకున్నా ఇక్కడ కనబడుతున్నట్టు. ఎందుకంటే కొంచెం నాకు అటు ఇటు అయినా పీక్తే వస్తాయి అనమాట. అన్ని స్టిక్ చేసిన ఒక ఐడియా వచ్చింది. 3 ఇటు సైడ్ కార్నర్ కి 3 అటు సైడ్ కార్నర్ కి సెట్ చేసి మధ్యలో కొంచెం స్పేస్ వదిలేద్దాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా ఒక డిసిజన్ తీసుకున్నా అని. అది ఏంటంటే నేను ఇప్పుడు వాడే పోస్టర్స్ అన్ని మీరు లింక్స్ అడుగుతారు. నేను అమెజాన్ ఆర్ మింత్రా, ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి దాంట్లోకి వెళ్ళి మీకు లింక్స్ పెడుతున్నా. అదే మనమే కస్టమైజ్ చేసి మనమే సేల్ చేస్తే ఎట్లుంటది అన్న థాట్ వచ్చింది. ఆల్రెడీ ఆ బిజినెస్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి గురించి సెర్చ్ చేస్తున్నా. జస్ట్ పోస్టర్సే కాదు, హార్ట్ వీల్స్ కూడా ప్లానింగ్ లో ఉన్నాం. అన్ని ఓకే అయ్యి మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే పక్కా డామ్ షూర్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఏదో ఒక అప్డేట్ అయితే ఇచ్చేస్తాం. అండ్ ఇంకో మాట, మీలో ఎవరికైనా ప్రింటర్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటే నాకు కొంచెం డిఎం చేయండి, నేను వాటిని కూడా ట్రై చేస్తా.